ఎక్కడున్నావు? అమ్మా ఇక్కడున్నావా? అమ్మా ఇక్కడ ఏం చేస్తున్నావే? ఏం లేదే, పిన్నితోని మాట్లాడుతున్నా. అమ్మా ఈరోజు సంక్రాంతి నోములు కదనే, మనం షాప్కు వెళ్ళి నోములు తెచ్చుకుందాం పదా. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే ఎలా చెప్పు? ఏంటమ్మా మర్చిపోయావా? ఏం లేదే, పిన్నితోని మాట్లాడుతున్నా. పద షాప్కి వెళ్దాం. సరే చెల్లి, మేము షాప్కి వెళ్తున్నాం. సరే అక్క, వెళ్ళిరా. అమ్మ నువ్వు ఇంట్లోకి వెళ్ళి డబ్బులు తీసుకురావే, నేను అంతలోపు స్కూటీ బయటికి తీస్తా. త్వరగా వెళ్ళమ్మా, ఇప్పటికే ఆలస్యం అవుతుంది. సరేనే. ఇదిగో బాబు, నోముల సామాన్లు ఎంతకి ఇస్తున్నావు? 200 అమ్మ నోముకి. ఏంటి బాబు ఇంత రేట్? ఇచ్చే రేటు చెప్పు. ఇలా అయితే ఎలా కొంటాం చెప్పు, కాస్త రేటు తగ్గి. ఈ ప్లేట్స్ నాకు చాలా బాగా నచ్చాయి. ఫైనల్ గా రేట్ ఎంతో చెప్పు. ఈ ప్లేట్స్ 180 అమ్మా, తక్కువ లేదు. మీ ఇష్టం ఉంటే తీసుకోండి, లేకుంటే లేదు. ఏంటి బాబు ఇంత రేట్ చెప్తున్నావు? తగ్గేదే లేదా? లేదమ్మా, అసలే రేట్స్ చాలా పెరిగిపోయాయి. నాకు లాభం లేనిది ఎలా ఇవ్వమంటారమ్మా చెప్పండి. అయితే ఇవన్నీ నువ్వే ఉంచుకో. పదవే కావ్య, మనం వేరే షాప్లో కొనుక్కుందాం. అరే వా, ఇక్కడ నోముల సామాన్లు చాలా బాగున్నావే. ఇదిగో అన్న, ప్లేస్ ధర ఎంతో చెప్పు. 200 అమ్మా నోములకి. ఏంటన్నా ఇంత రేట్ చెప్తున్నావు? కాస్త ఇచ్చే రేట్ చెప్పావు. కాస్త తగ్గించన్నా, ఎప్పటికీ మీ దగ్గరికి వస్తున్నాం కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు? లాస్ట్ 150కి అన్నా తీసుకుంటాం. సరేనమ్మా, తీసుకోండి. సరే అన్న, వెళ్ళొస్తా. పదవే కావ్య. కావ్య, ఇలా రా ఒకసారి. అమ్మా ఏంటే పిలిచావు? సంక్రాంతి నోములు అయ్యాయి కానీ ఇంటి పక్క పిన్నిని సుజాత ఆంటీ వాళ్ళని తీసుకురా పోవే. వాళ్ళకి నోము పెట్టాలి. అలాగేనమ్మా, తీసుకువస్తా. పిన్ని పిన్ని ఇలా రా. పిన్ని, సంక్రాంతి నోములు అయ్యాయి పిన్ని, అమ్మ నిన్ను పిలిచింది. అవునా? సరే, నేను ఇంటికి వెళ్తా. అక్క, నోము కొనడం అయిపోయిందా? చెల్లి, ఇప్పుడే అయిపోయింది నోముకునడం. కూర్చో, నోము పెడతా. సరే
అమ్మ నువ్వు చెప్పినట్టు అందరినీ తీసుకువచ్చానే, వాళ్ళకి నోము పెట్టు. సరే నువ్వు వెళ్ళి ఆడుకోపో. సరేనమ్మా. వదినలు వచ్చారా? రండి రండి వదినలు, కూర్చోండి, నోము పెడతా. అవునే కావ్య, మీ అమ్మ నువ్వుల ప్రసాదం ఎలా చేసిందే? చాలా బాగుంది. అలా చేసింది పిన్ని.